హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తున్నాను. అది వచ్చేసి మన హార్ట్ సర్క్యులేషన్ సిస్టమ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. సర్క్యులేషన్ సిస్టంలో మనకు హార్ట్లో ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి, ఇది వచ్చేసి హార్ట్ డయాగ్రామ్ అండి. టోటల్గా అన్ని పార్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇది వచ్చేసి మనకు ఎస్విసి అండి. కింది పార్ట్ వచ్చేసి ఐవిసి, ఇన్ఫీరియర్ వీనా కేవా, సుపీరియర్ వీనా కేవా, రైట్ ఏట్రియం, ట్రైకస్పిడ్ వాల్, ఆర్వి అండ్ పల్మనర్ వాల్, ఎంపీఏ. ఇది వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళేది వచ్చేసి రైట్ పల్మనర్ ఆర్టరీ, ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ పల్మనర్ ఆర్టరీ అండి. పల్మనర్ ఆర్టరీ మనకు బైఫర్కేషన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి పల్మనర్ వెయిన్స్ అండి. ఇవి ఇక్కడ కూడా 4 పల్మనర్ వెయిన్స్ మనకి ఎల్ఏలోకి వస్తాయండి. ఇది వచ్చేసి మైట్రల్ వాల్, ఇది వచ్చేసి లెఫ్ట్ వెంట్రికల్, ఐటిక్ వాల్ అండ్ ఆర్చ్ ఆఫ్ అయోటా. ఆర్చ్ బ్రాంచెస్ అండి, 3 బ్రాంచెస్. మనకు బ్లడ్ వచ్చేసి ఇప్పుడు డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది మనకు అప్పర్ పార్ట్స్ నుంచి సుపీరియర్ వెనా కేవా ద్వారా రైట్ ఏట్రియంకి వస్తుందండి. లోవర్ పార్ట్స్ నుంచి ఇన్ఫీరియర్ వెనా కేవా ద్వారా మనకు రైట్ ఏట్రియంలోకి వస్తుంది. బోత్ అప్పర్ పార్ట్స్ నుంచి లోవర్ పార్ట్స్ నుంచి రైట్ ఏట్రియంలోకి ఇంప్యూర్ బ్లడ్, డీఆక్సినేటెడ్ బ్లడ్ అండి మనకు రైట్ ఏట్రియంలోకి వస్తుంది. రైట్ ఏట్రియం నుంచి త్రూ ట్రైకస్పిడ్ వాల్ ద్వారా రైట్ వెంట్రికల్కి వెళ్తుందండి. రైట్ వెంట్రికల్ సిస్టాల్ డయాస్టాల్ అయినప్పుడు మనకు బ్లడ్ అనేది ఫ్లో అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకు అంటే హార్ట్ రిలాక్సేషన్, కాంట్రాక్షన్ అయినప్పుడు ఇలా పల్మనర్ ఆర్టరీలోకి వెళ్ళిపోతుంది. త్రూ పల్మనర్ వాల్ ద్వారా మనకు లంగ్స్కి వెళ్ళిపోతుందండి బ్లడ్, డీఆక్సినేటెడ్ బ్లడ్. రైట్ సైడ్ లంగ్కి, లెఫ్ట్ సైడ్ లంగ్కి. లంగ్స్కి వెళ్ళిన తర్వాత లంగ్స్లో మనకు బ్లడ్ అనేది ప్యూరిఫై అయ్యి ఆక్సినేటెడ్గా కన్వర్ట్ చేసిన తర్వాత మనకు ఎల్ఏలోకి వస్తుందండి. ఇటు సైడ్ నుంచి 2 పల్మనర్ వెయిన్స్, ఇటు సైడ్ నుంచి 2 పల్మనర్ వెయిన్స్ బోత్ వచ్చేసి ఇక్కడ ఎల్ఏలో జాయిన్ అవుతాయండి. లెఫ్ట్ ఏట్రియంలో ఎల్ఏ నుంచి మనకు త్రూ మైట్రల్ వాల్ ద్వారా ఎల్వీలోకి వెళ్తుందండి. ఎల్వీ నుంచి మనకు అయోటా ద్వారా త్రూ అయోటా నుంచి మనకు పైన అప్పర్ పార్ట్స్కి వచ్చేసి వీటి ద్వారా వెళ్తుందండి. లోవర్ పార్ట్స్కి వచ్చేసి డిసెండింగ్ అయోటా ద్వారా వెళ్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి బ్రాంకోసెఫాలిక్ ఆర్టరీ అండి. మనకు 3గా డివైడ్ అవుతాయని చెప్పాను కదండి. ఈ 3 వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్రాంకోసెఫాలిక్ ఆర్టరీ. నెక్స్ట్ దీనిలో నుంచి మళ్ళీ 2గా డివైడ్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి రైట్ సబ్క్లేవియన్ ఆర్టరీ, ఇది వచ్చేసి రైట్ కామన్ కరేటెడ్ ఆర్టరీ. నెక్స్ట్ ఇది వచ్చేసి లెఫ్ట్ కామన్ కరేటెడ్ ఆర్టరీ, ఇది వచ్చేసి లెఫ్ట్ సబ్క్లేవియన్. ఇవన్నీ మనకు అప్పర్ పార్ట్స్ బ్లడ్ అనేది అప్పర్ పార్ట్స్కు తీసుకెళ్తుందండి. కిందికి వచ్చేసి డిసెండింగ్ అయోటా, ఇది వచ్చేసి మనకు కింద లోవర్ పార్ట్స్కి అనేది తీసుకెళ్తుందండి బ్లడ్. అలాగే మనకు ఎట్లయితే మిగతా పార్ట్స్కి ఎలా అయితే వెళ్తుందో బ్లడ్ అనేది, ఆక్సినేటెడ్ బ్లడ్ అనేది మిగతా పార్ట్స్ అంటే అప్పర్ పార్ట్స్కి, లోవర్ పార్ట్స్కి ఎలా అయితే వెళ్తుందో అన్ని ఆర్గాన్స్కి ఎలా వెళ్తుందో అలాగే మనకు హార్ట్కి కూడా మనకు బ్లడ్ సప్లై అవుతుందండి, ఆక్సినేటెడ్ బ్లడ్. ఇది వచ్చేసి మెయిన్గా 2 కర్నరీ ఆర్టరీస్ ద్వారా బ్లడ్ మనకు సప్లై అవుతుందండి. ఇది వచ్చేసి రైట్ కర్నరీ ఆర్టరీ, ఇది వచ్చేసి లెఫ్ట్ మెయిన్ కర్నరీ ఆర్టరీ అండి. దీనిలో మళ్ళీ 2గా డివైడ్ అయితే మీకు అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి రైట్ కార్నర్ ఆర్టరీ, ఇది వచ్చేసి లెఫ్ట్ మెయిన్ కార్నర్ ఆర్టరీ అండి. ఇది వచ్చేసి ఎల్ఏడి అండి, ఇది వచ్చేసి ఎల్సిఎక్స్. మనకు మళ్ళీ పార్ట్స్గా డివైడ్ అవుతాయండి, 2 పార్ట్స్గా. మళ్ళీ ఇక్కడ నుంచి సబ్ బ్రాంచెస్ ఉంటాయండి. ఇవన్నీ సబ్ బ్రాంచెస్. కింద కూడా ఆర్సీఏలో కూడా సబ్ బ్రాంచెస్ ఉంటాయి, ఎల్ఎంసీఏలో కూడా, ఎల్ఏడిలో, ఎల్సిఎక్స్లో కూడా సబ్ బ్రాంచెస్ ఉంటాయండి. మనకు దీని ద్వారా బ్లడ్ అనేది సప్లై అవుతున్నాయండి మన హార్ట్కి. ఇందులో ఎక్కడైతే కర్నరీ ఆర్టరీస్లో బ్లాకేజ్ ఏర్పడి అప్పుడు మనకు హార్ట్ అటాక్ అనేది వస్తుందండి. ఏ కర్నరీ ఆర్టరీలో అయితే బ్లాకేజ్ ఏర్పడితే దాన్ని హార్ట్ అటాక్గా మనకు చూపిస్తుందండి.
మనకు హార్ట్లో అయితే బ్లడ్ ఎట్లా తీసుకెళ్తుంది అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకెళ్ళేది మీకు చెప్పాను. ఇప్పుడు డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మనకు కర్నర్ సైనస్ ద్వారా వస్తుందండి. కర్నర్ సైనస్ వచ్చేసి ఇక్కడ కనపడుతుంది కదండి, ఇది వచ్చేసి కర్నర్ సైనస్. మనకు ఆర్ఏలో ఓపెన్ అవుతుందండి, ఏవి వాల్స్ పైన నియర్ ట్రైకస్పిడ్ వాల్ దగ్గర ఇక్కడ క్లియర్గా కనపడుతుందండి. ఇది వచ్చేసి కర్నర్ సైనస్. మనకు హార్ట్లో ఉండే డిఆక్సినేటెడ్ బ్లడ్ అలా మనకు త్రూ కర్నర్ సైనస్ ద్వారా రైట్ ఏట్రియంకి వస్తుందండి. మనకు రైట్ ఏట్రియంలోకి డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ఎస్విసి, ఐవిసి త్రూ అండ్ కర్నర్ సైనస్ అనేది 3 మనకు డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది తీసుకొస్తుందండి. ఒక్కోసారి మనకు లెఫ్ట్ ఎస్విసి అనేది కూడా ఉంటుందండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇది వచ్చేసి లెఫ్ట్ ఎస్విసి, ఇది వచ్చేసి రైట్ ఎస్విసి. ఒక్కోసారి లెఫ్ట్ ఎస్విసి అనేది మనకు కర్నర్ సైనస్కి కనెక్షన్ ఉంటుందండి. త్రూ కర్నర్ సైనస్ ద్వారా మనకు ఎల్ఏలోకి బ్లడ్ అనేది ఆర్ఏలోకి బ్లడ్ వస్తుందండి. ఇవి చాలా 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 తక్కువ మందికి మాత్రమే ఇలా ఎల్ఎస్సి అనేది ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం క్లియర్గా చూసి ఇవ్వాల్సింది వస్తుందండి. ఇందులో మీకు క్లియర్గా అంతా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ సర్క్యులేషన్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటానండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మీకు సర్క్యులేషన్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ బాగా చేశానని అనుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనకు హార్ట్లో ఉండే ప్రెజర్స్, ఏ ఛాంబర్లో ఎంత ప్రెజర్ ఉంటుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చాలామంది చూస్తున్నారు కదండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ శాతం అంటే ఎవరన్నా నేర్చుకోవాలనుకునే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందండి. అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.